కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక్కచోట కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనలతో తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని, కానీ ఏ విషయంపైనా చర్చించలేదన్నారు. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరిగిందని తెలిపారు. బీజేపీ జేడీఎస్ తమపై అసత్య ప్రచారాలు చేస్తోందని సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తామిద్దరం ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రేపటి నుండి ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు. The unity will continue. We are together, myself and the President of the KPCC and Deputy Chief Minister, Mr. D.K. Shivakumar, and myself are single. We are you are united, and there is no differences between D.K. Shivakumar and myself. So status quo will end of the session. ನೀವಿಬ್ರು ಯಾವುದೇ ರೀತಿ ಭಿನ್ನಾಭಿಪ್ರಾಯ ಒಟ್ಟಾಗಿ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಒಪ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಸರ್? ಇದೇ ರೀತಿ ಶಾಸಕರುಗಳು ಮತ್ತೆ ಸಚಿವರುಗಳು ಕೂಡ Today myself and the Honorable Chief Minister, we had a breakfast meeting, and Mr. CM is also going to come for a lunch or dinner within next few days to my residence. We all have joined together, we have worked together. As far as political issues is concerned, the leadership issue is concerned, we go by my party high command. కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒక్కచోట కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనలతో తాము బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని, కానీ ఏ విషయంపైన చర్చించలేదన్నారు. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకే ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశం జరిగిందని తెలిపారు. బీజేపీ జేడీఎస్ తమపై అసత్య ప్రచారాలు చేస్తోందని సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తామిద్దరం ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రేపటి నుండి ఎలాంటి గందరగోళం ఉండదని స్పష్టం చేశారు. The unity will continue. We are together, myself and the President of the KPCC and Deputy Chief Minister, Mr. D.K. Shivakumar, and myself are single. We are you are united, and there is no differences between D.K. Shivakumar and myself. So status quo will end of the session. ನೀವಿಬ್ರು ಯಾವುದೇ ರೀತಿ ಭಿನ್ನಾಭಿಪ್ರಾಯ ಒಟ್ಟಾಗಿ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಒಪ್ಕೊಂಡಿದ್ದೀರಾ ಸರ್? ಇದೇ ರೀತಿ ಶಾಸಕರುಗಳು ಮತ್ತೆ ಸಚಿವರುಗಳು ಕೂಡ Today myself and the Honorable Chief Minister, we had a breakfast meeting, and Mr. CM is also going to come for a lunch or dinner within next few days to my residence. We all have joined together, we have worked together. As far as political issues is concerned, the leadership issue is concerned,